హాయ్ హలో ఎలా ఉన్నారు? ఇదేంటి ఫ్రిడ్జ్ చూపిస్తున్నా స్టార్టింగ్లోనే అని అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయబోతున్నాను. కొన్ని టైం సేవింగ్ యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ గ్యాడ్జెట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అంటే ఫ్రిడ్జ్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసి మొత్తం లోపల ఉన్నవన్నీ బయటకు తీసేసి కవర్స్తో సహా వాష్ చేసి డ్రై అయిన తర్వాత వేయాలి. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. మొత్తం బయటకు తీసేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను పైన చూసారా టాప్ మోస్ట్ షెల్ఫ్లో టమాటోస్ అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టకూడదంట, కానీ నేను పెడుతున్నాను. తర్వాత తీసేసానులేండి. ఇంకా ఫ్రూట్స్ కూడా అట్లా టాప్ మోస్ట్ షెల్ఫ్లో ఓపెన్గా పెట్టకూడదంట, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ బాగుంటాయంట. ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద సెన్స్ ఈవెన్గా ఉండదన్నమాట. సో అలా పైన పెట్టకూడదంట. బాస్కెట్లో పెట్టడం బెస్ట్. ఆరెల్స్ ఓపెన్గా ఉండే స్టోరేజ్ వాటిలో పెట్టుకుంటే పర్లేదు, క్లోజ్డ్గా మాత్రం పెట్టకూడదంట అగైన్ ఫ్రూట్స్ని. ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేస్తే ఎక్కడ లేనివన్నీ బయటపడతాయి కదా. మా ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్ మొత్తం డెడికేటెడ్గా పచ్చళ్ళు ఉంటాయి. నేను అసలు తినను అంత ఇంట్రెస్ట్గా, బట్ ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు. సీజన్లో వచ్చినవన్నీ ఫ్రిడ్జ్లో తీసేస్తాం. నేను ఇక్కడ మెయిన్గా అవే చూసి పాతవన్నీ పడేసి ఈ సీజన్లో వచ్చిన కొత్తవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఉంచుకుందామని చెప్పి క్లీన్ చేస్తున్నాను. ఆ ర్యాక్ మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ పెడదాం అనుకున్నాను. ఆ పిండి చూసారా, దాని నిండా నేను మల్టీగ్రెయిన్ పిండి హోల్ గ్రెయిన్స్ తీసుకొని ఆడించాను. అది ఎక్కడ పాడైపోద్దు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది చూసారా, కొత్త ఆవకాయ మొన్ననే వచ్చింది, చాలా బాగుంది. అయితే ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి అని కొన్ని ఉంటాయి. ఇవి బయట పెడితే పాడైపోతాయి అని చెప్పి తెలిసినవి, అవి ఎలానో పెడతాం. అవి కాకుండా కొన్ని మన భయంతో పెడతాం. భయంతో అంటే ఇవి ఎక్కడ బయట ఉంటే పాడైపోతాయో, లోపల పడేస్తే ఎన్ని రోజులైనా అలానే ఉంటాయిలే, ఈజీ మెయింటెనెన్స్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా నాలాగా? కానీ అలా అన్నీ పెట్టకూడదు. కావాలంటే బాగా ఎండొచ్చినప్పుడు ప్లేట్స్లో వేసి డ్రై చేసి మళ్ళీ నీట్గా తడి లేని డబ్బాల్లో పోసుకొని షెల్ఫ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న బాగానే ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇది ఒక రీల్ కూడా చేశాను నేను, షార్ట్ గీ చేశాను, హోమ్ మేడ్ గీ, చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టాను అప్పుడే వాడనని చెప్పి. సో ఈ షెల్ఫ్ కవర్స్ చాలా బాగా యూజ్ అయినాయి నాకు. ఏమైనా పడినా సరే కవర్ ఒక్కటి తీసి వాష్ చేస్తే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఆ పచ్చళ్ళ ర్యాక్ అని చెప్పాను కదా, అదే అన్నీ తీసి చూస్తున్నాను. పాడైపోయిన వాటిని పడేద్దామని చెప్పి. ఇది చూసారా, బేకింగ్ సోడా. ఇది ఒక టిప్ అనమాట. మన ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలని అంటే బేకింగ్ సోడా ఒక చిన్న బౌల్లో వేసి ఏదో ఒక కార్నర్లో ఏదో ఒక షెల్ఫ్లో ఒక మూలన పెట్టేస్తే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ఫ్రిడ్జ్ స్మెల్. ఇవి కాకుండా ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది. కాఫీ స్మెల్ నచ్చే వాళ్ళు కాఫీ పౌడర్ వేసి చిన్న కప్పులో ఒక మూలన పెట్టండి అంటారు. లేదా చార్కోల్ ఉంటుంది కదా, బొగ్గు ముక్క, అది కూడా డోర్లో ఒక మూలలో పెట్టేస్తే స్మెల్ రాదని అంటారు. నాకు ఇది మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. బేకింగ్ సోడా ఇక్కడ ఓపెన్ బాస్కెట్ లాగా ఉంది కదా, నేను ఇప్పుడు పెడుతున్నాను. అది అసలు ఆ ఫ్రిడ్జ్లో రాలేదు. ఓల్డ్ ఫ్రిడ్జ్లో ఉన్నది తెచ్చి దీనిలో పెట్టుకున్నాను. ఇలా కొన్ని అక్కడెక్కడ మార్చుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ కొనాలి అనేసి ఏమి ఉండదు. మన ఓల్డ్ ఫ్రిడ్జ్లో ఉన్నవి కొన్ని తెచ్చుకొని పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు ట్రిక్స్. ఈ ఫ్రిడ్జ్ డోర్లో బ్యాండ్ లాగా ఉంటుంది కదా రబ్బర్ది, దానిలో చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఎవ్రీ మంత్ క్లీన్ చేసినా అంతే వస్తుంది. సో ఆ పైన టాప్ షెల్ఫ్ కూడా డోర్ది, అక్కడ ఎక్కడ లేని మసాలాలు, సాస్లు అన్నీ వస్తూనే ఉంటాయి. నేను బేకింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో అవి కూడా స్పైసెస్ డబ్బాలు అన్నీ అట్లా పడితే అట్లా పడేస్తూ ఉంటాం. మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూసారా, ఇది ఎగ్స్ ట్రే. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను దీన్ని ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ ఎగ్స్ ఒక్కొక్కటి వేస్తుంటే బ్రేక్ అయిపోతాయేమో అని అనిపించేది. ఎందుకు తీసుకున్నామా, బ్రేక్ అయిపోతే ఎట్లా అని అనుకున్నాను. కానీ ఆల్మోస్ట్ 30 ఎగ్స్ పడతాయి ఇందులో. చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, ఇది డెఫినెట్గా కొనుక్కోవాలి. ఎగ్స్ అన్నీ కొంచెంగా అక్కడక్కడ పెట్టుకోకుండా ఒకే దానిలో ఆల్మోస్ట్ ఒక ట్రే పట్టినట్టు పట్టేస్తాయి. చాలా యూజ్ఫుల్ గ్యాజెట్ ఇది.
ఐస్ క్యూబ్స్ ట్రే ఇది. దీనిలో ఇలా వాటర్ పోస్తే రౌండ్ బాల్స్ లాగా వస్తాయి. దీన్ని నేను ఐస్ క్యూబ్స్ కన్నా కూడా చాలా ఎక్కువ ఇదిగోండి ఇట్లా మీరు నా వీడియోస్ చూసుంటే నేను ఈ ఆమ్లా ఇంకా టర్మరిక్ వాటర్ తాగుతాను మార్నింగ్. ఆ క్యూబ్స్ ఎట్లా అంటే దీనిలోనే చేస్తాను నేను. ఒకేసారి చేసుకొని అగైన్ ఫ్రీజ్ చేసేస్తాను. ఇవి గోంగూరని ఎక్కువ ఉన్నప్పుడు ఉడికించుకొని ఉప్పు పసుపు వేసి ఇట్లా అగైన్ క్యూబ్స్ లాగా చేసి పెట్టాను. ఇవి కూడా ఎప్పుడైనా కావాలన్నప్పుడు కర్రీలో వేసుకోవచ్చు. నేను ఇవే కాకుండా చాలా మీల్ ప్రెప్స్ చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తున్నా చూసారా, కార్న్స్. ఇవి స్వీట్ కార్న్ బల్క్లో ఉన్నప్పుడు తెచ్చుకొని గింజలు తీసేసి బాయిలింగ్ వాటర్లో సాల్ట్ వేసి ఇవి వేసేసి ఒక 5 minutes జస్ట్ హాట్ వాటర్లో ఉంచేసి తీసి డ్రై అయిన తర్వాత ఇలా ఫ్రెష్గా ఒక డబ్బాలో వేసుకొని ఫ్రీజ్ చేసేస్తాను. అగైన్ అవి కూడా పీస్ ఇవ్వండి. కొబ్బరి కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలంటే కష్టం ఇవన్నీ. సో ఇలా తీసుకొని ముందే కొన్ని ఫ్రీజ్ చేసుకోవడం, మీల్ ప్రెప్స్ చేసుకోవడం. ఇవి కూడా చూసారా, ఆమ్లా ఒకేసారి తెచ్చి అవి ముందు చేసిన క్యూబ్స్ ఏమో ఒక బ్యాచ్, ఇది సెకండ్ బ్యాచ్కి. అగైన్ రోజు పెరుగు మీద వచ్చే మీగడ అది కూడా కలెక్ట్ చేస్తాను. దాని నుంచే నేను గీ చేసేది. ఇక్కడ చూపించేది ఇవి హోల్ పల్సెస్. నేను ఊరి నుంచి ఒకేసారి తెచ్చుకుంటాను. ఇయర్కి సరిపడా మినప్పప్పు ఇంకా పెసరపప్పు. ఇవి నేను కిచడీస్లో ఇంకా అన్ని చారుల్లో కూడా ఇవే వాడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ ఎక్కడైతే పప్పులు వాడతామో ఆ ప్లేస్లో హోల్ గ్రెయిన్స్ తింటే బెస్ట్ కదా. ఇంకా మీల్ ప్రెప్స్ కరెక్టేనా అని అంటే ఇట్లా ఫ్రీజ్ చేసినవి బెటర్ అనే చెప్పొచ్చు. ఒక 3-4 monthsకి బయట తినే ఫుడ్ కన్నా, ఆయిల్స్ కన్నా ఇవి బెటరే కదండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. చూసారు కదా, మీకు కూడా మోటివేషన్ వచ్చిందా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని? అయితే ఇంకెందుకు లేటు, ఇప్పుడే స్టార్ట్ చేసేయండి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.